హాయ్, నా పేరు రమేష్. తమ్మునేలు చూశారు కదండి. ఈరోజు మనం వైట్ రైస్ తినడం వలన మనకు కలిగే నష్టాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ప్రతిరోజు 2 పూటల భోజనం, ఉదయం పూట అల్పాహారం తీసుకుంటూ ఉంటాం. కొంతమంది ఉదయం పూట కూడా భోజనమే చేస్తూ ఉంటారు. అయితే మన 2 తెలుగు రాష్ట్రాల్లో మనం భోజనంలో ఎక్కువగా వైట్ రైస్నే వాడుతూ ఉంటాం. ఆ వైట్ రైసుల వలన మనకు ఎన్ని నష్టాలు ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఒక అధ్యయనం ప్రకారం 1 కప్పు వైట్ రైస్లో 53 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 2 గ్రాముల కాల్షియం, 2.72 గ్రాముల ఐరన్, 15 గ్రాముల మెగ్నీషియం, 4.39 గ్రాముల ప్రోటీన్, 0.39 గ్రాముల కొవ్వు, 0.56 గ్రాముల ఫైబర్, 242 క్యాలరీలు ఉంటాయి. తెల్లన్నం తినటం వలన బీపీ, షుగర్, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డయాబెటీస్ వస్తుంది, చక్కెర స్థాయిలు పెరుగుతాయి, బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా పెరగవచ్చు. తెల్లన్నంలో ఫైబర్ తక్కువ, క్యాలరీలు ఎక్కువ ఉండటం వలన మనిషి ఈజీగా బరువు పెరిగిపోతారు. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వలన బెల్లీ ఫ్యాట్ వచ్చి పొట్ట బాణపట్టలాగా తయారవుతుంది. దీనివలన అనేక అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. తెల్లన్నంలో ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉండటం వలన జీర్ణక్రియ సమస్యలు కూడా ఏర్పడి మలబద్ధకం వస్తుంది. కానీ ఆకలి మాత్రం ఎక్కువగానే వేస్తుంది. దానివలన మళ్ళీ మనం వైట్ రైస్ తింటాం. దానివలన ఇంకా అనారోగ్యాలు కొని తెచ్చుకుంటాం. కాబట్టి మనం తినే భోజనంలో వైట్ రైస్ కాకుండా వేరే ఆల్టర్నేటివ్ ఏమన్నా ఉందేమోనని ఆలోచించండి. నేను ఈ వీడియో కేవలం మీకు అవగాహన కల్పించటం కోసం మాత్రమే చేస్తున్న వీడియో. మీరు డాక్టర్ని, ఆహార నిపుణుల్ని సంప్రదించి ఆ తరువాతనే మీరు వైట్ రైస్ ఎంత తీసుకోవాలో అని నిర్ధారించుకొని తీసుకోండి. నా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.